ఇప్పుడు రామ్దేవ్ గారి ఎకో పార్క్లో మొత్తం అద్భుతమైన మేము ఆశ్చర్యపోయింది అంటే 3500 రాటి ట్రీస్ని వేరే కంట్రీ నుంచి ఎంతో గొప్పగా ఒక షిప్పులో తీసుకొచ్చి నాటం అంటే ఒక్కొక్క నిజంగా నేచర్ ప్రేమికుడు రామ్దేవ్ గారి సందర్భం చెప్పాలి. అంటే ఇలాంటి అద్భుతమైన ఇలాంటి హైదరాబాద్ సిటీకి 1 అవర్ దగ్గరలో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఏంటంటే మన ప్రపంచంలో వెళ్ళి వేరే కంట్రీస్ వేరే దేశాలు వెళ్ళి చూస్తానికి వెళ్తూ ఉంటారు. కానీ మన దగ్గర ఉన్న అద్భుతాన్ని మనం చూడలేకపోతున్నాం. చూడండి ఇక్కడ లేటెస్ట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు వచ్చి ఈ పార్క్ ఓపెన్ చేశారు. అద్భుతమైన ప్రకృతి, ఎన్నో కావాలని స్టిల్స్ తీసుకోవచ్చు. న్యాచురల్గా ట్రీస్ మనం చూడని, మన కళ్ళకి కనిపించని, మన జీవితంలో చూడలేని ఒక అద్భుతమైన ట్రీస్ని ఇక్కడ నిర్మించారనమాట. వేరే కంట్రీస్ ఎన్నో కంట్రీస్ నుంచి తెప్పించారనమాట. కాటేజెస్ ఉండి స్టే అవడానికి, మనుషులు స్టే అవడానికి రూమ్స్ కానీ అద్భుతమైన మడ్ కాటేజీ, తర్వాత స్టోన్ కాటేజీ, తర్వాత వుడ్ కాటేజీ, తర్వాత గ్లాస్ కాటేజ్ అంటే డిఫరెంట్ అని మనం చూస్తే ఇది ఇంకొక ప్రపంచం. మనం అవతార సినిమా ఏమంటారు, అవతార సినిమా చూసి మనం ఇంకొక ప్రపంచం అనుకున్నట్టు ఇది ఇంకొక అవతారం లాంటి ఒక ప్రపంచం ఇక్కడ లోపలికి వస్తే చూసే ప్రేక్షక దేవుళ్ళు అంతా మిస్ చేసుకోవద్దు. మన అద్భుతమైన దగ్గర సిటీకి, హైదరాబాద్ సిటీకి 1 అవర్ దగ్గరలో ఉంది. ఆల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షక దేవుళ్ళు, కర్ణాటక, చెన్నై ఈ పక్కన ఉన్న కూడా చాలా అద్భుతమైన ప్రపంచాన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి అద్భుతమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన రామదేవ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తాం. సిటీలో మొత్తం యాక్ట్ చేస్తాడు. మా కర్తాల్లో ఫ్రెండ్స్, కర్తాల్లో 100 acres పిరమిడ్ చేసినప్పుడు మాకు అలా పరిచయం రామ్ లక్ష్మణ్ గారు. అప్పటి నుంచి కూడా కర్తాల పిరమిడ్ దగ్గర ల్యాండ్స్కేప్ చేసేవాడిని అండి. అప్పుడు ఎట్లా ఉన్నారు ఆయన స్వామి? ఒకసారి వచ్చి ఉంటే కడతారు. ఎవరు చూస్తున్నారు? అది ఇక్కడ విజయ్ భాస్కర్ రెడ్డి గారు అని ఉన్నారు కదా, అశోక బిల్డర్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు చూస్తారు. అలాగే ముగ్గురు ఉండే ఇంకా 2-3 ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారని వాళ్ళు చూస్తుంటారు. రండి కూర్చోండి, రండి మీరు కూడా ఫాలో అవ్వండి. గోపాండి వస్తుందా? గురుగారు వస్తారు, మీరు కూర్చోండి. కూర్చొని కూర్చుంటా సార్, కూర్చోండి సార్. జానా సారా? సరే అట్లా గ్రౌండ్ వెళ్ళి వస్తామండి. ఓకే కూర్చోండి. ఎక్కడ మనవాళ్ళు ఎక్కడ ఎక్కండి, ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోవచ్చు. విజిల్ నుంచి వచ్చినాయంట. విజిల్ ఇవాడు షూట్ చేసుకున్నాడా? ఒకసారి కెమెరా ముందుకి ఫ్రీ బస్ ఇగో ఈ ట్రీస్ మనం చూస్తుంటారా మన ట్రైబల్స్ కొన్ని వందల సంవత్సరాల నాటి ట్రీస్. ఇది 1500 సంవత్సరం రాకో నువ్వు మేము దిగుతాం. ఈ సిట్టింగ్ వెరైటీ ఇక్కడ పెట్టాడు సుబ్రాజ్. టాలెంట్ కదా, ఎంత ఫ్యాషన్ అన్నమాట. ఎంత ఓపిక ఉండదు ఈ పెంచాలంటే ఒక్కొక్కటి. కూర్చో, కానీ చాలా ఫ్యాషన్ చేశాడండి. కూర్చో, కాలు మీద కూర్చో, కూర్చో తమ్ముడు, కూర్చో తమ్ముడు, కూర్చో. సిల్వర్ కూర్చో.
కూర్చోండి సిల్స్ తీసుకోండి మేము కూర్చున్నాం మేము అది మేము నాలుగు దిగండి దిగండి సిల్స్ కూర్చోండి. ఫస్ట్ అమ్మా ఈ రోడ్డు పక్క చెట్లు పడిపోయి స్టార్టింగ్ లో ఆయన ఇంట్రెస్ట్ ఉంది ఆయన దాని ద్వారా ఇంట్రెస్ట్ తీసుకోండి. రామదేవరావు గారు లోపలికి వెళ్తే చూసాడు లోపలికి వెళ్ళి రండి. వాళ్ళు వెళ్ళి వస్తారు అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేది లోపలికి వెళ్తే వెళ్ళండి మీరు తమ్ముళ్ళు. ఎవరు కాదు ఇది ఈ సతీష్. స్టోను ఇది ఐరన్ ఫ్రేమ్ ఇదిగోండి ఇక్కడ పెట్టారు కదా కాదు కాదు ఓకే ఓకే అదే అదే అన్నారు చెప్పారండి అది చెప్పారండి. ఫేస్ ఎంత ఉంటాయి ఆయన మంచి వెళ్ళరండి. మెయింటెనెన్స్ తప్పండి అవును బాగా పెట్టాలి. గ్రౌండ్ మీద వాటర్ తక్కువ అండి దాని మీద మీకు మెయింటెనెన్స్ మనకి ఈజీ కరెక్ట్ టఫ్ అండి రామా కావాల్సిన వాటర్ కదా మాట్లాడలేదు అదే నేను అనివ్వండి అదే నేను ఇప్పుడు వ్యూ కొంటాను ఇవ్వండి కదా ఒక ఎకరం ఆయన తక్కువ తీసుకుని ఇండోనేషియన్ చెప్పిస్తాడు ఈ ఇండోనేషియన్ షట్రీస్ అక్కడ ఈ మన స్టోన్స్ కూడా బాగా నుంచి అవి కొన్ని స్టాచ్యూస్ గార్డెన్ పేరేంటి పైన ఫేస్ చూసాను టాప్లో జడ అలా వెనక్కి అలా వంగినట్టు హెయిర్ స్టైల్ అలా ఈ ఎక్కడి నుంచి చెప్పించారు ఇది ఇండోనేషియా నుంచి అక్కడ కదా ఆ ఇండోనేషియా చూసారు కాబట్టి థాయిలాండ్ అన్ని చాలా కంట్రీస్ కానీ మేజర్ కొన్ని కంట్రీస్ ఇవన్నీ ఈ గడిలో దొరికేస్తాయి. చాలా వెళ్ళాయి కొన్ని వందల సంవత్సరాలు. అంటే అది శేషరాజులానికి దీనికి డిఫరెన్స్ అన్ని మ్యాక్సిమం అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ ఉన్నాయి తెచ్చిన అన్ని అసలు అది కొన్ని వందల ఇప్పుడు మొన్న ఓపెన్ చేస్తే మొత్తం పెట్టాడు కాస్ట్లీ అంట కానీ ట్రాన్స్పోర్ట్లో కోట్లు లక్షలు ఖర్చు అయింది. స్టోన్ ఎంత బాగుంది. వందల సంవత్సరాలు ఎన్ని ట్రీస్ ఉంటాయి వందల సంవత్సరాలు మామూలుగా ఎదిగే కాదు. చెట్లు అంట వాటర్ ఇబ్బందిగా ఉంటుంది. నీ బిల్డింగ్ ఎప్పుడైనా అలా ఉండాలి. నువ్వు ఎక్కడ కట్టినా అలా ప్యాక్ అయిపోయి బుద్ధ ట్రీ ఇక్కడ రండి. అదే అదే రాము
సో తమ్ముడు చూస్తాడు చూడు అందుకు ఇంటి మీద ఎప్పుడు ఎండ పడకూడదు అంటాను. ఎన్ని కింద కట్ చేసేయారా, కింద కట్ చేసి పైన వదిలేయటం కాదు, పైన సపోర్ట్ ఇచ్చేసాడు. అది వైర్ తాడుతోటే కదా, అందుకే అంత నీట్గా వచ్చింది. మరి షేప్ ఎలా వెళ్తే వెళ్ళింది చూడు. అంత నేను అన్ని ఇలా కట్టక్కర్లేదు, నచ్చింది ఇది అన్నిట్లో కల్లా మన నచ్చింది చెట్టు ఇక్కడ. ఓకే నీవేనా తీసి మళ్ళీ సిట్టింగ్ మైన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్ అక్కడ మైన్ ఇటు తీయండి కనపడాలి ఇదంతా. ఇక్కడ మీరు దిగండి సైల్ బంగారు మీరు దిగండి మీరు దిగండి. డిసీజ్ పెట్టేసింది అంటారండి. బుద్ధుడు స్టోన్స్లో నుంచి అక్కడ నుంచి కింద నుంచే అల్లిచ్చారు అనమాట ట్రీ. దీని నుంచి ఈ ట్రీకి ఆ సిట్టింగ్స్కి అన్ని కరెక్ట్గా ఆ చెట్టు పైనుంచి కింద టిల్లోన్ చేస్తే అదిపోతుంది. డైరెక్ట్ వచ్చింది ఎక్స్పీరియన్స్ పార్క్ ఉంది కదా. బుద్ధుడు కూడా ఎప్పుడు చెట్టు కింద ధ్యానం చేశాడు, మరి చెట్టు కింద అంటారు కదా. ఈ నేచర్గా వాళ్ళు తయారు చేశారు. దిగండి బంగారు మీరు దిగండి శిల్పం. కూర్చో కూర్చో. దాని మీద మనిషి కూర్చొని వెళ్తాడు కదా పైకి, దాని మీద వెళ్ళి కటింగ్ కొట్టుకుంటారు. కటింగ్ కొట్టుకొని ఇచ్చారు చూడు. అది ఎంత వాళ్ళు కనీసం 2 నెలలకు ఒకసారి కటింగ్ కొట్టకపోతే కుదరదండి. రండి దా రమ్మా. ఓకే రండి ఎక్కుదాం రండి. ఆల్ కంట్రీస్ ఉండేలే. ఓ ఇదా 2008 ఇది తీసారా? రండి రండి నుంచోండి. అగో ఆయన దగ్గర ఇది కెమెరా ఆయనకి ఇచ్చా బాబు. అందరం మాట్లాడుకుని తీయాలి ఇది. మనం ఏది మాట్లాడినా ఇప్పుడు అది లాగుతూనే ఉంటుంది ఆటోమేటిక్. వెళ్దాం. ఇప్పుడు ఇది అది ఇంకా బాగుంటుంది పైకి ఎక్కితే. ఆడ పైకి ఎక్కాలి చెట్టు. ఫ్లవర్స్ పూసినప్పుడు బాగుంటుంది. చూడు ఎక్కువ ఈ చెట్లని యూజ్ చేశారు కదా ప్రతి చోట. ఇవే కొంచెం మరి గట్టి జీవి కదండి పైగా. అది గాలి గిలిగా ఏం పడిపోదు. అది ట్రాన్స్పోర్ట్ తేవడం పెట్టడం అవంగా తెలిసింది దీన్ని. ఎవరు అది ఒకసారి మాట్లాడి దీనిలో మున్సిపల్ హస్తం ఉన్నట్టే. లైన్లో ఉండండి. డాక్టర్ సార్ బోనాల గురించి అడిగారు సార్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాటారు. మాట్లాడతారా? నేను అది ఎక్కువ పార్కులు ఉన్నాము. ఫోన్ చేస్తాను. ఎక్కువ పార్కు రండి. ఎక్కడే ఈ రన్నింగ్ రేస్లో పెట్టి కొట్టుకొని మిట్లాడుతున్నాము. షుగరు బీపీ బెడ్ ప్రెషర్లు తెచ్చుకుంటున్నాము. అప్పుడప్పుడు ప్రకృతిని కూడా కొంచెం చూసి ఓహో దీనిలో నుంచి మనం వచ్చామా సత్యాన్ని తెలుసుకుంటే ఆనందంగా ఉంటుంది. అందుకని ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి మంచి ప్రదేశాలకు హైదరాబాద్ మన దగ్గరలో 1 అవర్ సిటీకి దగ్గరలో. ఓకే ఇక్కడ ఇది ఇదేమంటుంది దీన్ని సేట్రీస్. దీని హ్యాండ్స్ వచ్చినాయి. ఏ కాలు మీ కాలు రామరాజు గారు, ఏ కాలు మీ కాలు. కూర్చోండి కూర్చోండి. సుబ్రాజ్ గారు రండి. టెన్షన్ బాగుంది. మొక్కలు నాటప్పుడు టెన్షన్, ఇక్కడికి వచ్చినప్పుడు టెన్షన్ ఎందుకు నీకు? కూర్చోండి అందరూ కూర్చోండి. రమ్మటాలి తమ్ముడు ధ్యానం చేస్తారండి అందరూ. అంటే నీ సంకల్ప బలమే మేమందరూ పూనయ్యాం. మీరు ఉత్తరాలు సంగతి తెలిసి మా సుబ్రాజ్ గారు వాళ్ళని కూడా పిలిచామన్నమాట. అందరూ కలిసే మాకు కలిసింది. అంటే ఒకళ్ళు ఒక నేచర్ సంకల్ప బలం అనేది అందరినీ కల్పిస్తుంది.
అసలు అట్లా ఇట్లా కాదు. ప్రసాద్ గారు రాజమండ్రిలో పోలీస్ క్వార్టర్ చేశారు. దీనికన్నా పెద్ద వయసులో పెద్ద కాదు, వయసులో పెద్ద లావు మాత్రం గట్టుకుంటే 200 సంవత్సరాలు. ఇది ట్రైబల్స్ ఎక్కువగా వాటర్ ఎక్కువగా స్టోరేజ్ చేసుకుంటుంది. ఇది ట్రైబల్ వాటర్ లేని టైంలో మధ్యలో వాటర్ ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటారు. ట్రైబల్స్ పెద్ద పెద్ద తీసుకుని మనం డిస్కవర్ ఛానల్ చూసి ఉంటారు. కొన్ని వాళ్ళు దాని లోపల ఇళ్ళే ఉంటాయి, వాళ్ళు స్టే ఉంటారు. అర్థమైంది నీకు? దానిలో ఇళ్ళల్లో ఉంటాయి, ఇల్లులాగా ఉంటాయి. మనం అక్కడ చెట్టు చూసాం కదా మనం అక్కడ, అదే 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 ఇది ఇది మనం అక్కడ మైహోమ్ చూసాం. చాలా పెద్ద సార్, ఈ 4 కలిపి ఒక చెట్టు లాగా ఉంటుంది. దిగండి, స్టిల్స్ దగ్గర తీసుకోండి, దిగండి. నెక్స్ట్ అటు వెళ్దాం తమ పైకా? ఓకే ఓకే. మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ ఇక్కడే చేస్తాం. గుడ్ గుడ్ గుడ్. మిస్ వరల్డ్ ప్రోగ్రామా? వాటిని వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టి మనకు చూడటానికి ఎంత ముచ్చటగానే అంత ఆనందంగా ఇద్దరు చూసారా ఆయన వయసుగా ఉన్నారు. రండి సిల్స్ రెండు దిగులు రండి. అప్పుడు రామా ప్రసాద్ గారు రండి, రెండు సిల్స్ రండి, మీరు కూడా రండి. మనిషి ఏంటంటే ప్లేస్ పప్పులకు వెళ్ళినాం. మనం షూట్ చేస్తున్నారు అది మాట్లాడు. అది ఎక్కడ వస్తున్నాము, ఇక్కడ ఉన్నాము, ఎక్కువ పార్కులో ఉన్నాము, వస్తాము, జస్ట్ ఒక ½ అవర్లో వచ్చేస్తాం. ఏం పర్లేదు, టైం రండి. సుబ్రాజు గారు బండి వెళ్ళామా? 3500 ట్రీ కల్పవృక్షం ఒకటి చూసి భయపడతా మరి సిల్దిగా నువ్వు దా. ఎక్కడ సుబ్రాజు గారు ఎక్కడ రండి. వీడియో మీరు కూడా షూట్ చేయ రామరాజు గారు, కొంచెం సెల్ ఫోన్లో చెయ్యి, అవకాశాన్ని వాడండి అంటు. ఎక్కండి, సమ్ డీటెయిల్ నామా వీళ్ళు కాన్సెప్ట్. అది కొత్తగా ఉందా మనకి? అది బెడ్ వేస్తా, అదే అదొక బెడ్, ఇదొక బెడ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఫ్యామిలీ వచ్చి ఉండటానికి. ఇది స్టెప్స్ కూడా ఉన్నాయి సార్ పైన. ఎలా తెచ్చారు? అది ఆశ్చర్యంగా ఉన్నది. హెలికాప్టరా? ఎలా ఉంది సార్ ఈ చెట్టును చూస్తుంటే? సూపర్. ఆఫ్రికా నుంచి అంటే ఈ ట్రీస్ తీసుకొచ్చారంట. ఇది 3500 సంవత్సరాలు ట్రీ. మనం టచ్ చేయడానికి ఎంతో అదృష్టంగా భావించాలనిపిస్తుంది అనమాట. ఎలా ట్రాన్స్పోర్ట్ తెచ్చారు, ఏ షిప్పుల్లో తెచ్చారు కానీ అబ్బో నేచరస్. సార్ మీరు ఎన్నో చెట్లు రక్షిస్తుంటారు కదా ప్రసాద్ గారు. మీ ఫీల్డ్ చూపండి ప్రసాద్ గారు. మరో జన్మ. మనం చూడలేదంట, మన దీన్ని చూడలేదు, దీన్ని చూడలేదే. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి బతికించటం అనేది ఒరే
తీసుకొచ్చి అతను ఫ్యాషన్స్కి ఎంత శరం తీసుకుంటారు ఆయన. సుబ్రాజు చూడు, పిచ్చుంటే ఒక మాదిరి పిచ్చి వాళ్ళు చేయలేదు ఇది. మాదిరి పిచ్చుంటే రెండో రోజు నీరసంతో అయిపోతాడు. ఇది ఆ పిచ్చి కూడా సరిపోద్ది దీనికి. ఇది పిచ్చిని మించిన పిచ్చి ఇది. లేదు ముగ్గురు ఆయన మామూలుగా ఉంటే వదిలేసి, నేను ఇవాళ అయితే వేరే వాడు వదిలేసి పారిపోతాడు. మెయింటైన్ చేయలేగలండి. షిప్లో కంటైనర్ అరే రే అన్న ఇంకా ఓపెన్ అవ్వదు. మెయిన్ ఓపెన్ అయినా బయటకు కూడా రాదు. ఓకే ఆల్ మిర్రర్ కార్డ్ ఏది అంట లోపల, మిర్రర్ లోపల ఉండ లాకేశారులే. సుబ్రాజు ఓ కనబడి సిట్టింగ్స్ బెడ్రూమ్స్ 1 ఫ్లోర్ ఉంది, స్టెప్స్ ఉంది లోపల. బయటికి డూప్లెక్స్ లోపలంతా క్లోజ్ అండి. లోపల చేయి పెడితే పడుతుంది. రండి. ఇదే పైన ట్రీ కాదు అది. సూర్ కాలేజీలో లోపల ఉండే చాలా రన్నింగ్లో ఉన్నాయంట. రన్నింగ్లోనా? నైట్ స్టే చేసి వాళ్ళు షిల్స్ చూసిన వాళ్ళు వెడ్డింగ్ షూటింగ్ కానీ వస్తే అట్లా ఏంటి అంకుల్ చిన్నప్పటి నుంచి ప్లానింగ్ ప్రకారం ఎన్ని ఏరే చోట్ల వాళ్ళు దండం పెట్టాలి. ఇవన్నీ చూసిన తర్వాత సార్ మీకు ఎంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ప్లానింగ్. గచ్చిబౌలికి అన్నయ్య రండి ఇక్కడగా. మరి మాకు ప్రూఫ్ కావాలిగా. ఊర్లో అంటే ఎలా కుదురుతుంది? మనం ఇంకోసారి ట్రై చేయాలి కదా. ఎత్తమంటారా? ట్రై చేయాలంటే ఒక 25 years 30 years బ్యాక్ వెళ్ళాలి. 40 years తీసామాయన గుడ్. వచ్చిన బిజులు ఫ్యాషన్కి తిరుగుతున్నారు. టికెట్ చేసి చేస్తారు. ఇది ఓపెన్ చేసిన రోజున లోపలికి వెళ్ళొద్దామా? కూర్చోండి. మన మందే డబ్బులు ముఖ్యం కదా. ఒక చెట్టు కాదు, మొత్తం ఒక చెట్టు కింద ధ్యానం చేయాలంటే 1 month పడుతుంది. పత్రిక గారు అడిగితే తీసుకొచ్చాం డెఫినెట్గా. మనం పత్రిక గారు ఉంటే తీసుకొచ్చేవాళ్ళని. కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. ఏ వైడ్లో ట్రీస్ వచ్చారు కూడా దీన్ని. ఈ రోజు నాకు పత్రి సార్ని చూసినంత హ్యాపీగా ఉంది సార్ అని చెప్పాను. కూర్చోరు 2 minutes ధ్యానంలో కూర్చున్నారండి ప్లీజ్. సుబ్రా గారు రండి. ఓకే కూర్చోండి సుబ్రా. కూర్చో ఇక్కడ కూర్చో. కళ్ళు మూసుకోండి అమ్మ. రెస్ట్, రిలాక్స్. ప్రకృతి ఒడిలో ఈరోజు మనం అద్భుతమైన క్లైమేటు, ఇలాంటి మనం ఊహించని చూడని కళ్ళు కనిపించని ఎన్నో కంట్రీస్ నుంచి వచ్చిన అద్భుతమైన ఈ ట్రీస్ మధ్యలో, ఈ ట్రీస్కి కూడా ఎంత సంకల్ప బలం ఉంటే, ఏ కంట్రీ నుంచో ఇండియా భారతదేశం వచ్చి ఇక్కడ కూర్చున్నాయి అంటే ఆటి సంకల్పం ఎంత గొప్పదో. ఆ సంకల్పం, ఆ ట్రీ సంకల్పానికి రామ్దేవ్ గారు ఇది నిర్మించిన ఈ స్థాపించిన వాళ్ళు కానీ కూడా ఆయన సంకల్పం ఎంత గొప్పదో. ఏదైనా మన నేచర్స్లో మనం ఏంటి తెలియాలంటే నేచర్ కనెక్ట్ అయితేనే అది తీసుకెళ్తాం. మనంతరం మనం వెళ్ళటానికి ఎలాంటి భగవంతుడు అనుగ్రహం, కృప, కరుణ.
ఈ క్షణం ఇలాంటి అద్భుతమైన ప్రకృతిలో మనం కూర్చునే అవకాశం కల్పించిన నేచర్ ప్రకృతి తల్లికి మనసు లోపల తల ఉంచి నమస్కరించుకోండి. గాలి ఆ బాడీ తాగుతుంది. ఇలాంటి రామ్దేవ్ గారు వాళ్ళని ప్రకృతి ఎంతోమందిని ఇంకా ఎక్కువ మందిని నిర్మించుకొని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన సంకల్పం. ఎందుకంటే అలాంటి గొప్ప మహానుభావులు ఉంటేనే ఈ ప్రకృతిని కాపాడగలిగే శక్తి వాళ్ళకి ఉంది. ఓకే, థ్యాంక్ యూ గాడ్. జగ్గులు మొగ్గులు చిన్న సిట్టింగ్ కూర్చోడానికి. మన పార్క్లో పెట్టినట్టు ఈ ఫంక్షన్స్కి ఇస్తారంట సూరాజ్. ఇది మ్యారేజ్ కానీ ఈవెంట్స్కి రెడీ అవుతాయి. ఓపెన్ ఉంటుంది కదా ఇక్కడ మధ్యలో మండపం వేసుకుని అటు ఇటు ఎస్. మష్రూమ్ ట్రీ సార్. మష్రూమ్ ట్రీ సార్. టైప్ ఆఫ్ డిజైన్ ప్రతిదీ చాలా యూనిక్ గా ఉంది. ఇక్కడ చూడండి. ఇటు చూడు. అంటారా? వదిలేసేయండి, ఇక్కడ వస్తాం. వదిలేసారు పండు అందరూ. వాటర్ బండి రండి ఒకసారి. ప్రసాద్ గారు ఎక్కడ రండి. కూర్చోండి. మా వాళ్ళు అంత పెద్ద అయిపోయారు చూసి ట్రీస్ చూసి. అంటే యాక్చువల్ అంటే అంతా నేచర్ లైక్ వాళ్ళు మతి కోల్పోయింది అంటారు చూడు. ఎంతో ప్రేమించడం చేయాలి. రండి స్వరాజ్ గారు రండి. సార్ వి బో డౌన్ టు యు సార్. థ్యాంక్ యూ. మనం భయపడగా జరిగిందంట కదా షూటింగ్ ఎవరో ఉంటే జరిగి సూపర్ బాగుంటుంది ప్లేస్. అసలు మీరు మీతో కలవటం ఆయన సార్తో కలిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇమ్మీడియట్గా ఫోన్ కలిసి మాట్లాడారు అసలు వాళ్ళు. మొన్న ఇక్కడికి వెళ్ళి వచ్చారు. హీరోయిన్ ఇంట్రడక్షన్ ఏదో పాప అమ్మాయి ట్రీస్లో లవర్స్ లాగా ఉంటుంది అమ్మాయి. షూటింగ్ ప్రభాస్ గారు చెప్పండి. మీరేంటి గురుగారు? రండి తమ్ముడు రా కొంచెం ఉంచండి. ఉంచండి బంగారు. నేచర్ని సృష్టించాలని మీకు ఎలా థాట్ వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎలా అసలు ఎందుకు ఇంత ప్రపంచాన్ని అవతార సినిమా ఎందుకు చూపిస్తారని వచ్చింది? అంటే చాలా మంది డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఏదోదో బిజినెస్ ఎక్కడెక్కడ ఏ కంట్రీ 4 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్ అంటారు కదా. మీరు 3 స్టార్ హోటల్ పెట్టారు కదా. 3 స్టార్ దీని పేరు 3 స్టార్స్. 7 స్టార్ అంటే ఇంతకంటే స్టార్ అనేది చెప్పడానికి మాకు వేదన అనిపించట్లేదు. అన్ని స్టార్ లోపల ఉన్నారు ఇక్కడ. వేరే కంట్రీ స్టార్స్ అని ఇక్కడ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళ అద్భుతాలు వెళ్ళి ఫీల్ అవుతారు కదా. ఆ కంట్రీని చేసుకొచ్చి మన కంట్రీ మన ఇండియాకి కూడా ఇలాంటి అద్భుతాలను చూపించాలనే థాట్ నేచర్ అమ్మకి థ్యాంక్ చెప్పాలని మీలో నుంచి వచ్చిన ఆలోచన. లేకపోతే చూపించడం అనేది సార్ మీకు ఎలా థాట్ వచ్చింది? మాకు
ప్రేక్షక దేవుళ్ళందరికీ. అంటే చిన్నప్పటి నుంచి నాకు చెట్లు అంటే ఇష్టం. ఆ. మా ఫాదర్ ఫారెస్ట్ కాంట్రాక్టర్. ఓ తర్వాత వచ్చేసేసి ఆయన బిజినెస్ ఏంటంటే ఫారెస్ట్ కాంట్రాక్ట్ తీసుకొని ఒక స్క్వేర్ కిలోమీటర్స్ లెక్కన మేము కట్ చేయడం, వుడ్ అమ్మడం. అయితే ఒక టైంలో రియలైజ్ అయ్యారు. ఇదేంటి కట్ చేయడం, మంచి బతికి కట్ చేయడం ఏంటని రియలైజ్ అయ్యి హీ మేడ్ హిస్ ఓన్ ఫారెస్ట్. అంటే డాడీ అన్ని కట్ చేసాడు, అన్ని ఎక్కువ పెట్టారు అనమాట ఇక్కడ మీరు. అంటే సేమ్ పిల్లలకి పిల్లలు అట్లాగా అప్పుడు అది ఒక 80 acres లో దాన్ని మొత్తం ఫెన్స్ చేసి ప్రొటెక్ట్ చేశారనమాట. దాంట్లో ఏం నాటలేదు, నేచురల్ గా ఉండే ట్రీసే, పక్షులే నాటేసినాయి అన్నమాట. దాంతో బిగ్ ఫారెస్ట్ అయింది. అట్లాగా అది దాన్ని ప్రొటెక్ట్ చేయడము, దాంట్లో ఎవరిని పోనీకపోవడము, పోయి మమ్మల్ని తీసుకుపోయి దాంట్లో అంతా చూపించడము, చూడండి ఎంత అద్భుతంగా పెరుగుతుంది ఇట్లాగా అని చెప్పేసి చేయడం, అదంతా చూసేసరికి అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. నేను చదువుకునేటప్పుడు కూడా యూనివర్సిటీలో కూడా నేను నా రూమ్ లో కూడా చెట్లు పెంచేవాడిని. దాంతో అట్లా 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 ఇక ఇదైపోయింది. అందుకే అంటే ఈ ప్రపంచాన్ని ఈ అవతార సినిమా తయారు చేయడానికి మీకు ఎన్నాళ్ళు పట్టింది, ఎంత ఎన్నాళ్ళు పట్టింది గురుగారు? ఇది నాకు తర్వాత నాకున్న ఆలోచన అంటే నేను చిన్న గార్డెన్ ఏదో చేద్దాం అనుకున్న ఫీలింగ్ ఉండే. తర్వాత వచ్చేసి ఒకటి థాయిలాండ్ లో ఒక గార్డెన్ చూసాను, నాగనూచి గార్డెన్. అది చూసిన తర్వాత 10 రోజులు నిద్రపట్టలేదు నాకు. మనం ఎందుకు చేయకూడదు, అట్లాంటిది మనం చేస్తే ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అప్పుడు కూడా నాకు అంత కెపాసిటీ లేకుండే. బట్ నాకు ఏ మనీ వచ్చినా కూడా నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాను. ఇక హైదరాబాద్ మీకు తెలుసు, ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి. ల్యాండ్స్ ఉన్నాయని అమ్మేసేసి ఈ ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేసి మొత్తం చేయడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ. రూమ్స్ చూసాము, వుడ్ హౌస్ చూసాము, గ్లాస్ హౌస్ చూసాము, తర్వాత మట్టితోటి కట్టింది, స్టోన్ రెడీ అవుతున్నాయి ఇంకా ఫినిషింగ్ లో ఉండి. ప్రతి మనిషి ప్రకృతిలోకి వచ్చి ప్రకృతిలో స్టోన్ మీద పండుకొని ఒక ఫీల్ ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఎక్కువ 3500 సంవత్సరం ఆ ట్రీస్ ఎలా ఎక్కడి నుంచి తెప్పించారు, ఎంత దానికి అంత ఆఫ్రికా నుంచి, అంటే షిప్ లో నుంచి వచ్చింది గురుగారు? అంటే క్రెయిన్ తీసుకుని కట్టలే అంటే మాకు తలుచుకుంటుంటే ఇది ఎలా వచ్చిందా అని అంటేనే ఒక నిజానికి అందట్లేదు మాకు. అది వచ్చేసి అంటే ఒకటి చెట్టు తీయడం కష్టమైంది, అందుకని చెప్పి 4 షీట్ 2 పీసెస్ చేయాలి. అందుకే మళ్ళీ జాయిన్ చేశారు, చేంజ్ చేసి పెట్టారు, మళ్ళీ జాయిన్ అయ్యి వెతకాలి అంటే దానికి. నైస్ మీట్ సార్. నైస్ మీట్. థ్యాంక్ యూ. ఈ రోజు మా అందరూ అమ్మ నాన్నగారు ఎవరు పేరేమి పెట్టారో కానీ వాళ్ళు ఎలాంటి సందర్భంలో రామ్దేవ్ గారు అని పెట్టారు, సాక్షాత్ రాముని చూసినంత ఫీలింగ్ మాకు అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ తల్లిదండ్రులకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అక్కడికి